Garuda Express, an international courier service. నంద్యాల ఉప ఎన్నికకు ఎన్నిక జరుగుతుందా లేక ఏకగ్రీవం అవుతుందా? ఇప్పుడంతా ఎక్కడ చూసినా ఇదే చర్చ. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నంద్యాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టీడీపీ తరపున టికెట్ కోసం ఎంతో మంది ప్రయత్నించారు. కానీ చంద్రబాబు నాయుడు సంప్రదాయానికి ఓటేసి భూమా కుటుంబానికి టికెట్ ఇచ్చారు. అన్ని గనుక అనుకూలిస్తే ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీతో పాటు వైసీపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు నంద్యాలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా టీడీపీ నంద్యాలను నిలుపుకునేందుకు భారీగానే కసరత్తు చేస్తోంది. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల టీడీపీలో భారీ అలజడి రేగింది. ఉప ఎన్నిక టికెట్ కోసం ఆ పార్టీలో శిల్ప, భూమా, ఎస్పీవై రెడ్డి, ఎంఎండి ఫరూక్ ఈ కుటుంబాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. దీంతో అధినేత టికెట్ ఎంపికపై ఆచితూచి వ్యవహరించారు. నంద్యాల నేతలను ఒక్కొక్కరిని పిలిపించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. చివరకు సంప్రదాయం ప్రకారం ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆ ప్రకారమే అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వారికి నచ్చజెప్పి భూమా కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నంద్యాల అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డిని రంగంలోకి దించాలని టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. మరోపక్క ఏకగ్రీవం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నంద్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమా కుటుంబ సభ్యుల్ని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా ఏకగ్రీవం కోసం జగన్ను కలిసి ఏకగ్రీవానికి సహకరించాలని కోరండని కూడా భూమా కుటుంబానికి సూచించారట. దీంతో త్వరలో భూమా కుటుంబ సభ్యులు జగన్ను కలిసి సహకారం కోరాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీడీపీ నేతలు ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తుంటే వైసీపీ నేతలు పోటీ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఆ పార్టీ నంద్యాల ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇటీవల శిల్పామోహన్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. తాను కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ ఉప ఎన్నికల్లో పోటీకి నిలుపుతారా లేక ఏకగ్రీవానికి సహకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. వైసీపీ శ్రేణులు మాత్రం నంద్యాల ఉప ఎన్నికల్లో తప్పకుండా తమ పార్టీ పోటీ చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని, ఈ సమయంలో నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిస్తే తమ పార్టీకి బూస్టింగ్ కూడా వస్తుందని చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచి ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారట. ఆ దిశగా టీడీపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మొత్తం మీద అందరి దృష్టిని ఆకర్షించిన నంద్యాల ఉప ఎన్నిక చివరకు ఎన్నికలు జరుగుతాయా లేక ఏకగ్రీవం అవుతాయా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.